పారిజాత పువ్వులతో దేవుడికి పూజ ఎంతో ప్రీతిపాత్రమైనదిగా చెప్తారు. ప్రపంచంలో ఏ చెట్టుకు లేనంత ప్రత్యేకత పారిజాత వృక్షానికి, ఎందుకంటే స్వర్గలోకం నుంచి తీసుకొచ్చిందన్నదే. అందుకే ఈ పూలు నేరుగా చెట్టు నుంచి కొయ్యరాదు, కింద పడినవి ఏరి పూజ చేస్తారు. దేవతా వృక్షం నుంచి పువ్వులు నేలపై రాలిన తరువాతే అవి భూమికి చేరినట్టుగా అని భావిస్తారు. ఈ చెట్టు యొక్క పూర్తి చరిత్రను మనం ఇప్పుడు తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. నారదుడు ఓ సందర్భంలో శ్రీకృష్ణుణ్ణి కలవడానికి ద్వారకా నగరానికి వచ్చినప్పుడు స్వర్గలోకం నుంచి పారిజాత వృక్షాన్ని తన వెంట తీసుకొని దేవలోకంలో మాత్రమే లభించే ఈ అపురూప పుష్పం మీకు ఇస్తున్నాను, దీన్ని మీకు బాగా నచ్చిన వారికి ఇవ్వమని చెప్పగా, అప్పుడు అంతఃపురంలో తనతో పాటు ఉన్న రుక్మిణికి ఇస్తాడు శ్రీకృష్ణుడు. ఆ విషయం చలికి ద్వారా తెలుసుకున్న సత్యభామ శ్రీకృష్ణుల మీద అలుగుతుంది. అందరికన్నా ఎక్కువని చెప్పి ఇప్పుడు ఇలా చేస్తారా అని శ్రీకృష్ణుడి మీద కోప్పడుతుంది. అప్పుడు స్పందించిన శ్రీకృష్ణుడు నీకోసం ఏకంగా చెట్టే తీసుకొస్తానని చెప్తాడు. తాను దేవలోకానికి వస్తున్నట్లుగా శ్రీకృష్ణుడు ఇంద్రుడికి కబురు పెట్టి స్వర్గలోకానికి సత్యభామతో కలిసి బయలుదేరుతాడు. ఇలా దేవలోకానికి వెళ్ళి వన విహారం చేస్తూ పారిజాత వృక్షాన్ని చూసి ఆ చెట్టుని కిలించి తీసుకువెళ్తుండగా ఇంద్రుడు అడ్డుకోవడంతో యుద్ధానికి దిగుతాడు శ్రీకృష్ణుడు. యుద్ధానికి దిగి చివరకు ఓటమిని అంగీకరించి పారిజాత వృక్షాన్ని శ్రీకృష్ణుడికి ఇస్తాడు ఇంద్రుడు. అప్పుడు సత్యభామతో కలిసి భూలోకానికి వచ్చిన శ్రీకృష్ణుడు పారిజాత వృక్షాన్ని సత్యభామ అంతఃపురంలో బయట నాటుతాడు. కృష్ణుడు తెచ్చిన పారిజాత వృక్షం ఇప్పుడు ఎక్కడుంది? ఇప్పుడు పారిజాత వృక్షం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బారాబంకి జిల్లా కింటూర్లో ఉంది. ప్రపంచంలోకెల్లా ఎంతో విలక్షణమైన వృక్షం ఇదేనని శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి మరీ చెప్పారు. శాఖ ముక్కల నుంచి పునరుత్పత్తి గాని పండ్లు గాని ఉండవు. ఈ చెట్టు కింది భాగంలో చెట్టు ఆకులు చేతి 5 వేళ్ళని పోలినట్టుగా ఉంటాయి. పూలకు 5 రేకులుంటాయి. ఈ వృక్షం జూన్ జూలై నెలలో మాత్రమే వికసిస్తుంది. ఈ చెట్టు పూలు బంగారం తెలుపు రంగులో కనువిందుగా ఉంటాయి. వీటి సువాసన చాలా దూరం వస్తుంది. ఈ వృక్షం వయసు దాదాపు 1000 సంవత్సరాల నుంచి 5000 సంవత్సరాలు ఉండొచ్చు. వృక్షం ఖండం చుట్టూ 50 అడుగులు, ఎత్తు 45 అడుగులు ఉంటుంది. మరో కథ ప్రకారం విష్ణువు కోరిక మేరకు ఇంద్రుడు మానవజాతి ప్రయోజనాల కోసం ఈ పారిజాత చెట్టును భూమికి పంపాడు. ఈ పారిజాత వృక్షానికి పాండవులకి మధ్య సంబంధం కూడా ఉంది. పాండవులు పారిజాత చెట్టుతో సంబంధం ఉన్న మరో పురాణం ఉంది. మహాభారతంలో పాండవులు తన తల్లి కుంతితో కలిసి అడవిలో నివసిస్తున్నప్పుడు శివుని ఆరాధించడానికి కుంతికి పువ్వులు అందుబాటులో లేవు. ఆ విధంగా అర్జునుడు దేవేంద్రుని ఆరాధించి అతనికి పారిజాత చెట్టు ఇవ్వమని కోరుతాడు. తన కొడుకు కోరిక మేరకు ఇంద్రుడు పారిజాత చెట్టును ఇచ్చాడని కొన్ని పురాణాలు చెప్తాయి. కొన్ని కథల ప్రకారం దేవతలు రాక్షసులు అమృతం కోసం క్షీరసాగర మదనం చేస్తున్నప్పుడు ఉద్భవించిన పారిజాత వృక్షాన్ని విష్ణుమూర్తి స్వర్గానికి తీసుకెళ్లారు. ఈ పూల పరిమళం స్వర్గంలోకం మొత్తం విరజిమ్ముతుంది. ద్వాపరయుగంలో సత్యభామ కోరిక మేరకు ఈ వృక్షాన్ని కృష్ణుడు భూలోకానికి తీసుకొచ్చాడని పురాణాలు చెప్తాయి. స్వర్గం నుంచి తీసుకురావడం వల్ల పారిజాత వృక్షాన్ని దేవతా వృక్షం అని అంటారు. అయితే పారిజాత పువ్వులు అనగానే ఎర్రటి కాడ తెల్లటి పూలు అని అందరికీ తెలుసు. అయితే ఈ పువ్వులు ఎరుపు, తెలుపు, పసుపు, నీలిరంగు, గులాబీ రంగు సహా మొత్తం 9 రంగుల్లో ఉంటాయి. ఇందులో ఎరుపు రంగు పారిజాతంతో విష్ణుమూర్తిని పూజ చెయ్యకూడదని చెప్తారు. పారిజాతం పువ్వులు ఎంతో అందమైన, విశిష్టమైన, ప్రత్యేకమైన పువ్వులు. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.